నా పేరు వి రమాదేవి, నంద్యాల నుంచి వస్తున్నాము. బ్రహ్మర్షి పిత మహాపత్రిజ్ గారికి శతకోటి వందనాలు. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నది. అందరూ తల్లి రండి. ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది. ఇక్కడ అకామిడేషన్ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నా పేరు రవిశంకర్. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ నేను ప్రస్తుతం మరి మహతి ఆడిటోరియంకి వచ్చాను. ఇక్కడ ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ అరేంజ్మెంట్, అక్కడ నీడకి ఇచ్చేటట్టుగా మరి టెంట్లు పచ్చటి వాతావరణంలో చాలా చక్కని గాలి, ఎంతో చాలా హృదయానికి ఆనందంగా ఉంది ఇక్కడ. అలాగే మరి టిఫిన్ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. 2 రకాల టిఫిన్లు, మరి ఒక కర్రీ పూరీలోకి, అలాగే ఉప్మాలోకి చట్నీ, ఇలాగా ఎన్నో. మరి ఒక మనం ఎక్కడైనా ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తే మరి సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇక్కడ బాగా ఉంది, బాగా అరేంజ్మెంట్స్ చేశారు. అలాగే కంప్లీట్గా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకొని ఉన్నారు. మీరు చాలా ఆత్మీయంగా మంచి మీరు ఇక్కడ వాలంటీర్స్, మరి స్టాఫ్ కానీ, పిఎంసి స్టాఫ్ కానీ అందరూ కూడా చాలా ఆత్మీయంగా పలకరించి మరి అందరి పరంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ ఒక కార్యం కూడా లేదు. మాకు రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ రూమ్స్ కూడా విజయవంతంగా ఉన్నాయి. మరి ఇప్పుడు 2ంటికి మనకి ఇక్కడ ఈరోజు స్టార్ట్ అవబోతుంది. ఇది లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. ఇక్కడికి రాని వాళ్ళు కూడా వచ్చి మరి లైవ్ టెలికాస్ట్ వచ్చిన వాళ్ళు అంతా ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. రాని వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది టెలికాస్ట్ అవుతుంది. అందరూ కూడా మీ టీవీల్లో కానీ, మీ సెల్ ఫోన్లో కానీ చూడొచ్చు. ఎంతో చక్కని కోణంలో ఇది జరుగుతూ ఉంది. మహతి ఆడిటోరియం కూడా ఇప్పుడే చూసి వచ్చాను. అక్కడంతా ఏసీ హాల్, మళ్ళీ అది నిండిపోయినా కూడా, కింద అంతా నిండిపోయినా కూడా అటుపక్కన ఇటుపక్కన కూడా మనకి అంటే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్ఈడీలు పెట్టారు, మరి చైర్స్ అన్నీ ఉన్నాయి, అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ అవకాశం మరి పిఎంసి వారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. నా పేరు చంద్రకళ. ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ధ్యానం చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నాము. మీరు కూడా రండి, సంతోషంగా ఉండండి అని కోరుకుంటున్నాము. ఇక్కడ భోజనాల వసతి చాలా బాగుంది. వంటలు టేస్టీగా చాలా బాగున్నాయి. అదే మీరు ధ్యానం చేసుకుంటానికి రండి. ఇక్కడ ధ్యానం చేసుకోండి, హాయిగా ఉంటుంది. మీరు అందరు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై బద్రీజీ. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారి జగత్, ప్రపంచ శాంతికి మహాయజ్ఞం తిరుపతి సన్నిధానంలో జరుగుతుంది. ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనటం, ఇక్కడ తిరుపతిలో పోయిన సంవత్సరం వచ్చాము. 10 రోజులు చాలా గొప్పగా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. చూసాము, విన్నాము, తిన్నాము. అన్ని కృపానిధి అంటే బ్రహ్మశ్రీ పత్రిజీ గారి అనుగ్రహాశీస్సులతో కలిగింది. అలాగే నాకు హైదరాబాద్ లో స్వామి స్టేజ్ మీద కౌగులించుకుని నీ మనసు పవిత్రంగా ఉంటుంది, ఆనందమైన ఆ యొక్క జ్ఞాన జగత్తులో పాల్గొనే భాగ్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాం అని స్వామి చెప్పారు. చాలా సంతోషించాను. అలాగే కార్యక్రమాలు అయిన కడకల్లా నేను వస్తుంటే అది తెలియకుండానే మనసు ఆనందంగా ఒక శరీర తత్వంలో ఆయన చెప్పారు, నేను స్వామి ఈ శరీరం ఒకదాన్ని ఈ జన్మలోనే పరిపూర్ణం చేస్తే బాగుంటుంది అంటే గబగబా చేయబట్టుకుని స్టేజ్ మీద తీసుకెళ్లి, అలా కాదయ్యా, 7 శరీరాలు వైభాగం, ఇది ఒక శరీరం ఏంటి, 7 శరీరాలు వైభాగంలో చక్కగా జరగాల. అయితే స్వామి చిన్న సాయం, మీరు ఈ జన్మలో ఈ 7 శరీరాలకి శక్తినిచ్చి మీ సేవలో భక్తితో భగవంతుడి కార్యక్రమంలో భగవంతుడు ఒక రూపాన్ని మాకు అనుగ్రహించారు కనుక ఆ రూపం ప్రతిరూపంగా పుట్టపర్తి సాయిబాబా గారి ఈ జన్మకు ఎలా చేయాలో నాకు చేస్తున్నాము. కానీ మీరు 7 శరీరాలు వైభాగం అంటున్నారు కనుక దీని శక్తి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే శరీరంలో ఉండే ఒక కణాలు ఈ యొక్క చక్రాలది ఈ శక్తులన్నీ ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క రకంగా అన్నీ సున్నంగా మనిషి శరీరంలో మెదడులో ఆ శిరస్సు నుంచి పాదం వరకు ఎటువంటి కార్యక్రమాలు శరీరంలో పనిచేస్తున్నాయో, ఎవరు సంజయంతో పనిచేస్తున్నాయో ఆ భగవంతుడు కృపానిధితో ఈ జన్మ రహస్యాన్ని బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అనుగ్రహంతో అందరూ తెలుసుకునే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించారు. ఎంతోమంది శిశువుల్ని, భక్తుల్ని, గురువుల్ని దర్శించి మాకు దర్శనం కలిగించిన పత్రిజీ గారికి కోటి జన్మల నమస్కారాలు, కోటి జన్మల పుణ్యం మాకు అనుగ్రహాన్ని
అందించిన ఆయనకి హృదయపూర్వకం నమస్కారం స్వామి. జై బద్రీజీ, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహారి జగత్, ప్రపంచ శాంతి మహాయజ్ఞం తిరుపతిలో జరిగేదానికి హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం స్వామి. ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం ఈ రోజు నుండి ఆగస్టు 28 వరకు ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మేము ఈరోజే రావడం జరిగింది. ఇక్కడ వస్తువులన్నీ అద్భుతంగా ఉన్నాయి. రూములు కానీ ఆహారం కానీ అంతా బాగుంది. ఈ ప్రపంచ శాంతి కోసం చేసే ఈ ధ్యాన మహాయజ్ఞంలో మేము పాల్గొనడం చాలా ధన్యం, ఎంతో మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మాది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగుంట గ్రామం నుంచి మేము 16 మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమంలో అన్నదాన విరాళం కూడా ఒక 21,000 రూపాయలు వసూలు చేసి తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. అద్భుతమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. ప్రతి మనిషికి కావలసినటువంటి సుఖము, సంతోషము, శాంతి, ఆనందము ఇవన్నీ రావాలంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే సంభవం అని మన పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆనాపానసతి అనే ధ్యాన సాధనని శ్వాస మీద ధ్యాసగా తెలియజేసి అద్భుతంగా ఈ ప్రపంచ దేశం అన్నిట్లో కూడా మనది అగ్రస్థానంగా ఈ ధ్యానం కొనియాడుతుంది. ఈ రోజున ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్క మానవుడు శాంతిగా ఆనందంగా జీవిస్తున్నాడంటే ఈ యొక్క ధ్యాన సాధనతోటి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అహింసాయుతంగా శాకాహారులుగా, ధ్యానులుగా, జ్ఞానులుగా పరిడివెళ్ళపోయే దానికోసమే ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞం ఈ తిరుపతి పట్టణంలో ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అద్భుతంగా జరుగుతుంది. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మనం రాగలిగాము, ఇందులో పాల్గొనగలిగాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ అలాగే ఈ ధ్యాన యజ్ఞంలో అందరికి కావలసిన ఆహారం కోసం మన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ ధ్యాన మహాయజ్ఞం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మేము ఈ లింగుంట గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా అద్భుతంగా సేవ చేస్తారు. ఈ కార్యక్రమం మా ఊళ్ళో కూడా 41 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరిపాము ప్రపంచ శాంతి కోసం అని. అద్భుతమైన ఆ జ్ఞానంతో ఎంతోమంది దాంట్లో మార్పు చెందారు, శాకాహారులుగా మారారు, అద్భుతంగా సాధన చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. దీనిలో భాగంగా పిఎంసి ఛానల్ని అందరూ తెలియజేసుకుని పిఎంసి ఛానల్ని ఉధృతంగా పిఎంసి ఛానల్కి విరాళాలు ఇవ్వటం కానీ, పిఎంసి ఛానల్ని డెవలప్ చేసుకోవటం కానీ మన వంతు ధర్మంగా మనం అందరం చేయాలి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ధన్యవాదములు. మేము కరీంనగర్ నుండి వచ్చినాం. నా పేరు సదాశివరెడ్డి. ఈరోజు మార్నింగ్ వచ్చిన ట్రైన్కు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వసతులు అందుబాటులో అందరికీ బాగానే ఉన్నాయి. ఇంకా ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అందరికీ వసతులు సరిపోయే వసతులు మన పిఎంసి వాళ్ళు ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఇది మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ధ్యాన మందిరం అన్ని పెట్టి ప్రజలందరికీ బాగా అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ భోజన వసతులు కూడా శుభ్రంగా కల్పించి అందరినీ బాగా మోటివేషన్ చేస్తున్నారు. వీళ్ళు పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా చేశారు. ఈ సంవత్సరం కూడా బాగా చేస్తున్నారు. బాగా వర్క్ బాగున్నది. ఇక్కడ వీళ్ళు చేసే పద్ధతులు బాగున్నాయి. ప్రజలందరినీ బాగా అమైక్యమై బాగా ప్రోగ్రాంలు బాగా కండక్ట్ చేసి ఒక తిరుపతిలో ఒక మంచి ఇది తెచ్చుకున్నారు. వీళ్ళు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు వీళ్ళకి వెళ్ళాలని, ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు చేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మి, మాది మెట్పల్లి. ధ్యానమా యజ్ఞానికి తిరుపతికి వచ్చినాం. పోయిన సంవత్సరం కూడా వచ్చినాం, ఇప్పుడు కూడా వచ్చినాము. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మన విశ్వగురు సద్గురు ప్రీతమ సుభాష్ బ్రహ్మర్షి పత్రిజీకి సన్నమల మేడకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ధ్యానం వచ్చి నుంచి చాలా బాగుంది. అంత దూరం నుంచి మెట్పల్లి నుంచి కూడా ఇక్కడ రావడానికి కారణం ఈ ధ్యానం వల్ల. ఈ ధ్యానమా యజ్ఞానికి పాల్గొన్నాము. అందరికి మంచి టిఫిన్ భోజనాలు మంచి ఇస్తారు కాబట్టి అందరికి కృతజ్ఞతగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. నా పేరు సత్యవతి అండి. మా ఊరు బలభద్రపురం అండి, కోలమండలం. కానీ సార్ గురించి వచ్చాం, చాలా బాగా జరుగుతున్నాయండి. అన్ని మాకు సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి ఇక్కడ మనకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ
కార్యక్రమం మేము జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి రావడం జరిగింది. నా పేరు రమాదేవి, నేను సేవాదల్ కన్వీనర్ ని. మేము సేవకు రావడం జరిగింది. 20 మంది వచ్చాము. ఇక్కడ అద్భుతంగా మరి భోజనం ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. ఈ యజ్ఞానికి రావాలి, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొని మనకు ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ధ్యానాన్ని చేసి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై బోలో పత్రి మహారాజ్ కి జై. పేరు రేఖ, మద్దనపల్లి రేఖ, మా ఊరు మెట్పల్లి. మేము 5 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. మాకు అద్భుతమైన అనుభవాలు, ధ్యానంలో అద్భుతమైన అనుభవాలు చూసినాం మేము. నేను తుడి నుంచి వచ్చానండి. నా పేరు నాగమణి అండి. 2020లోకి వచ్చామండి. మా ఇంట్లో అందరూ శాఖాహారం అండి. ఎక్కడ కార్యక్రమాలు అయితే ఇలా వస్తామండి. ఇవాళ వంటలు కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్స్ అండి. పేరు విమల, మాది మెట్పల్లి. ధ్యానం 2 సంవత్సరాలు రాయి, చాలా బాగున్నది. వీళ్ళు అన్ని బాగున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది మాకు. అందరికీ హాయ్, నమస్కారం. ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతి జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ ఆచార్య భగవాన్ రవిరాజ్ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానం మహా అద్భుతం, దైవ ప్రసాదం. ఇక్కడ మనము యజ్ఞంలో పాల్గొని ప్రసాదాన్ని మనం భుజించడం ద్వారా మనలో ఉన్న సమస్త రోగాలని నయం చేసుకోవచ్చు. అమృతాహారం చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఈ ధ్యాన మహాయజ్ఞానికి చేసి అనేక మూలాల ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాము. తప్పకుండా ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నా పేరు అనంతలక్ష్మి, మాది వెస్ట్ గోదావరి తణుకండి. ఈ రోజు తిరుపతిలో జరిగేటువంటి జ్ఞాన మహాయజ్ఞంలో ఉన్నానండి నేను. మేము నిన్ననే ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చామండి. మరి ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వచ్చి చూస్తే పన్నుల పండుగ అంటే దీన్ని మైమర్చిపోయేలాగా ఉంది, అంత అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజు ఉదయం అద్భుతంగా టిఫిన్స్ అండి. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికి మరి వేల కొలిది మరి నిన్ననే వచ్చేసి ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా అద్భుతంగా జరుగుతుంది. అద్భుతంగా అందరికి ఏర్పాట్లు జరిగినాయి. అకామిడేషన్ అద్భుతంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి జ్యోతి ప్రజ్వలనతోను. మరి పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ యజ్ఞానికి అందరూ హాజరు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు సుశీల కాల్దరి, గోదావరి తణుకుమది. ఈ జ్ఞాన మహాయజ్ఞానికి ధన్యవాదాలు. నేను రాత్రి వచ్చాము. ఇక్కడ అంతా కాడమ అంతా కూడా మహా అద్భుతంగా ఉంది. పత్రిజీ గారికి, వచ్చిన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా, ఈ సహాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నా పేరు సత్యవతి, మాది వెస్ట్ గోదావరి పేకీరు. మేము రాత్రి వచ్చామండి ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది అకామిడేషన్ అదిని. చాలా బాగుందండి. యజ్ఞం చాలా సంతోషంగా అవ్వాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. పేరు వరలక్ష్మి, మాది వరంగల్. ప్రపంచ ధ్యానం కొరకు తిరుపతికి వచ్చాము. టిఫిన్లు, భోజనాలు అందరూ నైట్ నుండి వచ్చేస్తున్నారు. వసతులు, రూములు అన్ని కలవు. ధ్యానంలో మంచి కొనేటివి ఉన్నాయి. మీరు కూడా నాలాగా అందరు రాగలరని నా యొక్క విన్నపం.